తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టు వరకు ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాథమిక అలైన్మెంట్ సిద్ధమైంది. ఆ వివరాలను రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రైమరీ అలైన్మెంట్ ప్రకారం గ్రీన్ ఫీల్డ్ రహదారిని మంజూరు చేసి నిర్మించాలని రేవంత్ సర్కార్ కోరింది. ఫ్యూచర్ సిటీ నుంచి బందరు వరకు ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ, ఏపీలోని 5 జిల్లాలు 100 గ్రామాల మీదుగా వెళ్లనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 2 జిల్లాల్లో 40 గ్రామాలుండగా ఏపీలోని 3 జిల్లాల పరిధిలో 60 గ్రామాలను ఈ రహదారి కవర్ చేస్తుంది. నిపుణులు ఆమోదించిన ఈ అలైన్మెంట్ ను కేంద్రం ఆమోదిస్తే హైవే నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్కి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టుకి రిపోర్టు రూపకల్పన బాధ్యతను ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల అక్టోబర్ 3వ వారానికి కన్సల్టెన్సీ ఎంపికైతే డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి అలైన్మెంట్ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గరున్న బందర్ పోర్టుకి వెళ్లే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని సుమారు 40 గ్రామాలను కవర్ చేస్తుంది. ఇక తెలంగాణ సరిహద్దు ముగిసి ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తరువాత కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా బందర్ పోర్టు వరకు 60 గ్రామాల పక్క నుంచి రోడ్డు నిర్మాణం జరగనుంది. గ్రీన్ఫీల్డ్ రోడ్డు మొత్తం పొడవు 297 కిలోమీటర్లుగా అలైన్మెంట్లో పేర్కొన్నారు. అయితే పూర్తిస్థాయి అలైన్మెంట్ ఖరారులో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని ఏ గ్రామాల నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే వెళుతుందో తెలుసా? ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని మొత్తం 40 గ్రామాల పక్క నుంచి ఈ రోడ్డు వెళ్లనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్గూడ, మందిగౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, మంతన్, గౌరెల్లి గ్రామాలు ఈ రోడ్డు పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా తమ్మాడపల్లి, అజిలాపూర్, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామ్రెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టెంపహాడ్, నాంపల్లి, మహమ్మదాపురం, ఊట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడ్, చేపూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచెర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవిదేవులపల్లి మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో 3 జిల్లాలు కృష్ణా, గుంటూరు, పల్నాడులోని మొత్తం 60 గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్లనుంది. అవేమిటంటే కళ్లేపల్లి, దైదా, వజీరాబాద్, పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురకపాలెం, మోర్జంపాడు, పిల్లుట్ల, శ్రీ రుక్మిణీపురం, పాపాయపాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు, అమరావతి, పెరికపాడు, దొడ్లేరు, అస్సన్బండ, అనంతారం, గుడిపాడు, తళ్ళూరు, పెసపాడు, రెంటపల్లి, పండితాపురం, అమరావతి, పాటిబండ్ల, వేమారం, సిరిపురం, మందెపూడి, పాములపాడు, పొన్నెకల్లు, నిడుముక్కల, తాడికొండ, లాం, గోరంట్ల, గుంటూరు, కంతేరు, కాజా, నంబూరు, చిలువూరు, పెరకలపూడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు, బద్దిరాజుపాలెం, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మకూరు, నిడుమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం గ్రామాలు గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఈ గ్రామాల పక్కన అలైన్మెంట్ ఉన్నప్పటికీ దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. డిపిఆర్ కన్సల్టెన్సీ ఎంపికైన తర్వాత పూర్తి స్థాయి అలైన్మెంట్ ఖరారు సమయానికి వీటిలో కొంతమేర మార్పులు ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.